పంచవట తీరమున ఒక పర్ణశాల గావింపు. అలాగే జై జై రామ అన్నయ్య వినుమా మన ఇక్కడ పర్వతాల వలదు లక్ష్మణ ఏమి కాదు నిర్మించదు. అలాగే జై జై రామ సరే కానీ లక్ష్మణ వరంలోకి వెళ్ళి తినడానికి ఏమైనా పొలంలో తీసుకొని రావాలి. అలాగే అన్నయ్య నువ్వు అలా విధంగా చెప్పేవాటి కానన భూములెల్లగని కానన భూములెల్లగని తండ్రి గంభీర తుదర సాగుత మాని పొలములు సమగ్రత ధర్మ
ఫలములు ఎంత అందంగా ఉన్నాయి. అన్న జరగవు సూర్యాస్తంతో ఫలములను పెంచేసారు. ఆమె ఇక్కడ చూడండి. ఆహా, ఏమి ఈ ఫలములు ఎంత అందంగా ఉన్నాయి. కాలంలో పదేళ్ళేగా ఇందులో ఒక మునీశ్వరుడు ఇక్కడ చూడాలి. జై జై రామ జానకి రామ 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 నేను పొలంలోకి పోయి వేగిపోయేగా ఎవరో మునీశ్వరుడు ఇంత పని చేసి లక్ష్మణ మనకి ఎంత పాపము సంభవించిన కదా. ఓహో రాఘవ రామచంద్ర, నేను ఆకాశవాణిని పలుకుతున్నాను. ఆ తెలిపడిన వాడు మునేశ్వరుడు కాడు, శూర్పణఖ కుమారుడైన జంబకాసురుడు మరణించినాడు. మీరు రాక్షసుల సంహరించుటకే ఉద్భవించినారు. కావున మీకు ఏ పాపం లేదు. మీరు నిశ్చితగా ఉండండి. నేను ఆకాశవాణిని పలుకుతున్నాను. సోదర లక్ష్మణ విడియుంటివా ఆకాశవాణి మాటలు. అతడు ముని కాదట, జంబకాసురుడు అనే రాక్షసుడట. అతని పిలిచినచో ఏమి కాదు, నువ్వు వెళ్ళి మళ్ళీ పదము తీసుకొని రమ్ము. అలాగే అన్నయ్య. జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ మరణించాడు. ఆ వనము లోపల శూర్పణఖ తీరుగా వచ్చుతున్నది.
500 పోతే ఓయ్ సాబ్ ఏంటి 500 పోతే పైసలు నీకన్నా ఏమో ఎవరు ఇస్తారంటాను ఏంటి పైసలు ఎక్కడ తెచ్చినా ఎవరికి ఇస్తాను ఎక్కడ తెచ్చినా ఈ డబ్బులు ఎవరికి ఇస్తాను మనుషులు రావడం తీసుకులేదా పైసలు అయితే పైసలు మనుషులు కనిపిస్తే పైసలు తగ్గుతామంటాడు ఈ కథల పైసలు నీటే పెడతాంటున్నాం అయితే పైసలు ఎందుకు పెడతామంటే అది ఏం కాదు బిడ్డ ఇక్కడ ఉన్నది శాలల తాత పేరు ఏం పేరు బాగా తాతలు శాలల తాత రోడ్డు మీద ఇల్లుంటాయి శాలలకు రోడ్డు మీద ఇల్లుంటే మళ్ళీ వాళ్ళు మొగ్గం నెయ్యంగా ఇంత తిట్టుంటది కాదు ఈ 90 ఏళ్ళ పెద్ద మనిషి శాలల తాత మొగ్గం నేస్తాడు ఆ సంవత్సరమే పెళ్ళైంది 16 ఏళ్ళ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి పెళ్ళైనాక వాళ్ళ అత్తయ్యమని చెప్పింది బయటను కొట్టుకపోయి బర్లల్లో పోయిన కప్ప చెప్పి రాపో బిడ్డ అన్నది ఈ 16 ఏళ్ళ అమ్మాయి బయటను కొట్టుకొని తొమ్మిది పోతాంది మొగ్గం వేసే శాలల తాత 90 ఏళ్ళ పెద్ద మనిషి మొగ్గం నేర్చుకోడు పొల్లం చూసిండు పంట పోతే ఏంది మళ్ళా గచ్చు అన్నది వెనుక తిరిగి చూసి వెనుక చూస్తే ఎక్కడే వెళ్ళారు పొల్లు ఒక్కటే ఉన్నది బయట వాడకొచ్చింది మళ్ళీ ఇటు బయట వస్తుంది 200 పోతే పటపట కొరుకుతాడు మళ్ళా తెల్లారి ఏమంటాడు 200 పోతే అన్నాడు పచ్చనోడు బయట తీస్తాడు మళ్ళీ తెల్లారి 1000 పోతే అంటాడు రాంగ పెంచుతాడు పొల్ల పానం వెళ్ళిపోయింది భగవంత నేను కొద్దిగా చెప్పుకుంటేనే మానం పోతుంది చెప్పుకోకుంటే ప్రాణం మీదకి వస్తాను చెడు పారెత్తే చేసుకున్న భర్త దిక్కు ఆడదానికి అన్నది ఇంటికి వచ్చింది అయ్యా మీ అమ్మ బయట కొట్టుకపోమంటారు తొవ్వండి బయట కొట్టుకపోతా అంటే శాలలో తాత 90 ఏళ్ళ పెద్ద మనిషి పోంగ 100 రాంగ 100 పెంచుతాడు మరి ఇయ్యాల నన్నుంచి కాదయ్యా అని చెప్పిన వాళ్ళే అమ్మాయి భయపడు ఎందుకు మెల్లగా తాతని ఇంటిదా ఖచ్చితంగా చెయ్యి అన్నాడు చెప్పి మా ముసలైన మర్యాద చేస్తా ఇంటి దాకా రమ్మని అన్నాడు అన్న వల్ల మళ్ళీ ఈ పొల్ల బయట కొట్టుకొని తొవ్వండి పోతాను నేసే చీర పోతే నేసే చీర పోతే అన్న పోలే పొల్ల చూసింది తాత పోంగ 100 రాంగ 100 పెంచిన ఇజ్జత్ ఎత్తుకు తీస్తాను మా అత్త మందవారికి పోయింది మా మామ మంచిరాలకు పోయాడు నా మొగడు కరీంనగర్ పోయాడు తాత 2 అడుగులు ఇంటి దాకా రా తాత అన్నది 15 రోజులు పెయి కడుగుని తాత అన్నాడు పెయి కడుక్కున్నాడు తెల్లదోతి కట్టుకున్నాడు తెల్లంగి తొడుక్కున్నాడు సింగేశ్వరు మా చుట్టుకున్నాడు ఇంత పొడుగు సుట్ట చేత పట్టుకున్నాడు గంట సుట్ట పట్టుకున్నాడు మెల్లగా వచ్చిండు వచ్చే వరకు పొల్ల గజగా జనుక్కుంటూ ఇంటున్నది అక్కడికే రాగానే అంటాడు మనవరాలకి ఇంత అగ్గేయవా అన్నాడు అన్న పోలే సరేనా పొల్ల ఇంకో రై తెచ్చి చేతికి పోయిన పోలే అయ్యా ఈ అమ్మాయి 90 ఏళ్ళ పెద్ద మనిషి తాత ఏం చేసాడు అగ్గి కొర్రాయి పట్టాను రెక్కందుకున్న వాళ్ళు అయ్యగాడు ఎక్కడ లేడు అటుకుని ఉన్నాడు తునికిండు తలుపు దగ్గర పెట్టిండు అయ్యను అందుకొని చంపితే అంత ఖరాం మళ్ళా తెల్లారి మొగ్గ మీద కూర్చున్నాడు ఈ అమ్మాయి బయట కొట్టుకొని పోతే ఏమంటాడు ఎవరి జోలి నాకెందుకు ఏది ఎక్కడ పోతుంది అంటాడు తాతది గారు నీది కాదు ఈ యొక్క నామం ఈ యొక్క పూర్వస్థితిని సవిస్తాను విన్నవించవమ్మా నా యొక్క నామమైనా అమ్మా సుగంధి అని వాడుతున్నారు నా అన్నయ్య లంకాపురం వేరేటి నా అన్నయ్య రమణ బ్రహ్మ లంకాపురి పట్నం పరిపాలన చేసే రమణ రాజేంద్రుడు మీ అన్నయ్య మా వదిన అయినా మండోదరి మీ వదినే మండోదరి మాది లంకాపురి పట్నం నీ పేరు సుగంధి అందరు సుగంధి అమ్మా ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు ఈ వనాంతరంలో రామలక్ష్మణులట మా కుమారుడైన జమకాసురుని వధించినారట వారిని మొత్తం పట్టలేకపోతున్నాను వాళ్ళను ఆడదానికి చేసుకున్న భర్తన్న ఉండాలి లేక గర్భవాసం అందుకుంటున్న కుమారుడన్న ఉండాలి నా భర్త ముందే చనిపోయాడు ఇప్పుడు నా కుమారుడిని సంహరించారు ఆ రామలక్ష్మణులను కళ్యాణం చేసుకోమంటాను పోతాను అక్కడ దాకా ఎందుకు పాలపోలే నేను లేనా
ఏడు జీడుగుండా దాన్ని గద్దు రామలక్ష్మణులు నమ్మకం ఆ శ్రీరామచంద్రుడు కాలుగోర్లు చనిపోనంటవా సరే చూద్దాం పో. దొరకపోదు కుమారి వినర నన్ను సుగంధని ఆయన తాత కాదు, రేముల మంది తాత కాదు, ఆ రేముల మంది కింది చూసిపోయారు, నీకు చూసిపోయారు. తాత అనుకున్నాం, తాత కాదు. కొత్త నరక కోసిన కానీ ఆయన ఆగుతలేడు, మన పాత్ర ఎల్లరే ఆయన హుషారే బాగా. అంతేనంటవా? అమ్మా ఇప్పుడే పోతానంటున్నావా? ఇప్పుడే మనంలో రామలక్ష్మణులు కదా మన చింతకు పోయి వాళ్ళ పందం పట్టలేదు. పంచగ్రం పండుగ పండుగ పో.
వనంలో ఈ సతీమణితో తిరుగుట కారణం ఏమిటో తెలుపుము. పోయి నీవెవరు? ఈ వనంలో ఈ సతీమణితో తిరుగుట కారణం ఏమిటో తెలుపుము. దశరథుని పెద్ద కుమారుడా ధరణి వంశజుండ సాకిన భార్య సోనుత పదగా మా తండ్రి ఆజ్ఞచే కడలి నిటకు వచ్చినవా కాంతరో వనవాసమునకు దశరథుని పెద్ద కుమారుడు. నా పేరు శ్రీరామచంద్రుడు. నా భార్య అయిన సీతాదేవి మా తండ్రి ఆజ్ఞ ఇక్కడికి వచ్చిన వాళ్ళు. రాఘవరామచంద్ర, నేను లంకా చెప్పిన రావణుని చెల్లెలను. నా యొక్క నామం సుగంధి అందులో. ఈ వనంలో నేను చూడగానే నా యొక్క మనసంతా వికసించి నీకంటే వచ్చి శ్రీ మనోహర రామచంద్ర కుమారా సేవక ఓ సేవక ఓ రామ శ్రీరామ ఓ సీతా ఓ రమణ 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 నిలుపురాడంటే నీ నలుగోడు మంటేనే నిలుపురాడంటే నీ నలుగోడు మంటేనే నిలుపురాడంటే నీ నలుగోడు మంటేనే ఆహా రాఘవా, నన్ను ఊడి నన్ను బ్రోవుము రామా. నేను వివాహం ఆడలను. నాది నాది సీతానాకున్నది. నువ్వెందుకు నాకు వలదు పొమ్ము. సీతాదేవిని విడుము నా మాట వినుము. 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 నీవు నా కోరికలు నిజముగా తీర్చుమయ్యా. నీవు నా కోరికలు నిజముగా తీర్చుమయ్యా. సీతాదేవిని విడుము నా మాట వినుము. సీతాదేవిని విడుము నా మాట వినుము.
కూడా నన్ను నమ్మి నన్ను బ్రోచి నన్ను పెళ్ళాడు రాఘవ. ఏకాంతోడున్నాడు అతని వద్దకు వెళ్ళము. అయ్యా ఇక కోడి పుంజుకున్న ధైర్యం నీకు లేదా? కోడి పుంజు కేంద్రం అంటున్నావా? కోడి పుంజు ఏం చేస్తుంది ఎరికేనా? పెంట వినది ఓడక బుక్కుతుంది. తోడక బుక్కితే దానికి మక్క గింజ దొరుకుతుంది, లట్కన నోట్లు వేసుకోదు. దాన్ని తీసుకొచ్చి బయటికి వేస్తుంది. ఆడేసి కొక్క 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 అంటది. అక్కడున్న కోడి పెట్ట ఇది ఒక్కటే బుక్కుతుంది, ఆ పెట్టు కలుస్తుంది. ఈ పుంజేం చేస్తుంది? కొక్క కొక్క ఉన్నంగా ఉన్నాడు రాముడు. నేను లేనా? నువ్వు లేవు. అక్కెరకోని ఇరహా బాలకు తాళావో కమలాలయలోడా ఇప్పుడు ఇంత మంది లేకపోతే ఈ లైట్ లేకపోతే నన్ను రేపు ఎత్తు కదా. రాముడు అనుకుంటే నేను వచ్చి ఇట్లా వచ్చి దుర్మాగా నేను రాముడు అనుకోండి. రాముడి అందము నీ అందం ఎంత మరి అందం చూడు. ఇవాళ అందం గొప్ప కాదు, పవర్ ఉండాలి. పవర్ ఏం పవరా? ఇక చూడు నాకెట్లా నా ఒళ్ళంత పవర్ ఇట్లా పవర్ ఉండాలి. ఈ లైన్ పవరేనా అన్నిట్లున్నది. రాముడు ఎంత అందంగా ఉన్నాడో చూడు. పవర్ ఉంటే స్టార్ట్ చేస్తే మోటార్ పోతుంది. తప్పు మాట్లాడుతుంటివి. ఏం లేదు. రాముని అందముకు నీ అందముకు ఎంత తేడా ఉన్నదో చూడు. రామా నన్ను ప్రోవి నన్ను పెళ్ళాడు రామా. సంతోషముగా వాడు సతిగా లక్ష్మణుడు వద్దు స్వామి, ఇదే కావాలి. ధరణి శ్రీ కల్పగురి కరుణా
ఈ యొక్క వనంతరంలో నిన్నే నేను ప్రేమించి ఉన్నాను, నీవే నాకు కావాలను ఆ లక్ష్మణుడు నన్ను పెళ్ళాడు అయ్యా రాఘవా, నీకు న్యాయము కాదయ్యా నాపై పడవచ్చావు మనకు వెళ్ళిపోము. మళ్ళీ పూల ఆరవేసరా నీకు మంచి గంధం చాలా కూర్చున్నారు పెళ్ళాడు రాఘవ మల్లె పూల మల్లెపూల హారం వద్దు, నీ మంచి గంధంలో నాకు వద్దు, వలదు కొమ్ము. అక్కెరకు
చెక్కిళ్ళు ముట్టాడు రాఘవ. అక్కడతో వచ్చు వాడగానే నీరు చెక్కిళ్ళు నీకు వక్కిలకు వచ్చేవాడగాను నీరు చెక్కిలు నొక్కువాడగాను నేను ఏకనాడు వ్రతను ఒకే బాణము ఒకే సంతి గల్లవాడు బలదు ఆహా రాఘవ అట్లా అనకు నువ్వు. ఏ కాంతామని నువ్వు వెంటనే వెళ్ళిపోము కృష్ణుడి దగ్గరికి వరదకి పలుకుతుండగా వలదు వలదు పలుమారు ప్రతిమిలాడంగా నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను నమ్మగలడా? మీ ఆనవాళ్ళు పోయాడు నమ్మిపోయాడు. అది చూసినంతలో లక్ష్మణుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ రాస్తావు స్వామి. వీపునందునే రాసిదాను. ఇక్కడ రాయను స్వామి. లేదు, వీపునందునే రాసిదాను. ఇక్కడ రాయను స్వామి. లేదు, రాయను. ఇక్కడ రాయను స్వామి. రాయను. ఇక్కడ రాయను స్వామి. అక్కడ రాయను. ఇక్కడ రాయను స్వామి. లేదు లేదు లేదు, వీపు పైనే రాసిదాను. ఇక్కడ పెదాల పైన రాయను స్వామి. రాయను రాయను. పాలబుగ్గలపై రాయను స్వామి. లేదు, వీపునందునే రాయగలడు. ఎందుకింత రాగలరు?
స్వామి నేను అందంగా లేనా, సౌందర్యంగా లేనా? నువ్వు అందముగా ఉన్నావు కానీ ఇప్పుడు ఎంత అందంగా ఉన్నాను. చూడుము రాఘవ, లేదు నిన్ను వలసి లేదు సుగంధి వీపునందనే రాజు. ఇంత అందంగా ఉన్న స్త్రీని దూరం పెట్టవచ్చా? సుగంధి తగున సుగంధి నేను ఎక్కడాలు కట్టున్నాను ఒకే పాట చూడు, అందంగా ఉన్నాను. వరదు రమ్ము విప్నందు మనవడు తప్పదా స్వామి? తప్పదు. చూడము స్వామి, నన్ను ఆలకించి నన్ను వరదు 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 నేను ఎంత అందంగా ఉన్నాను. వరదు సుగంధి వరదు వరదు. నీ దయ స్వామి, లేదు లేదు ఎక్కడాలు కట్టున్నాను నీ దయ స్వామి. లేదు వరదు. నన్ను దోచి నిన్ను కోరి వచ్చలేదు స్వామి. సుగంధి పలుమారు బతుమారకూడదు. వరదు వరదు. అలాగే స్వామి. కూర్చోడు. వెంకటేశన్న ఆ వాపి చేసినప్పుడు వినుము లక్ష్మణని వినుము లక్ష్మణని ఇప్పుడు అనుమానములే ఆత్మలోన చదివి గడి ముందు చెవులు గోసి రణమున రింపగవంపు రమ్యము తోడన్ లక్ష్మీనాథము అది చూసినప్పుడు నేను పెళ్లి చేసుకోను. అలాగే స్వామి. పోయినప్పుడు చల్లబడ బాగులేనా ఏం కాదు బిడ్డ, ఏంది బిడ్డ, ఏమంటాను బిడ్డ? పంతులకు రా బిడ్డ, నువ్వే రా బిడ్డ. ఏంది బిడ్డ, ఏంది బిడ్డ, అసలు ఏంది నీ అవతారం? ఏంది బిడ్డ? ఆడదానివా మగానివా చూస్తే ఏ రూపంగా ఉన్నా నేను ఏమని పిలిచిన అర్థం అవుతలేదు. ఎందుకు బిడ్డ, ఏమన్నా బిడ్డ నేను? మీసాలు ఉన్నాయి, ఈ చీర మీద పెట్టుకున్నావు ఎందుకు? ఓహో, చీర కట్టుకోలేదు. చీర కట్టుకొని లంగం వేసుకుంటేవి, జాకెట్ వేసుకుంటేవి. ఆడి వల్ల ఈయన చెప్తాను, చీర కట్టుకున్నావు, లంగ తోడుకున్నావు. మరి ఆడవాళ్ళ పరువు తీసినట్టు ఏమని చెప్పాలి బిడ్డ? నేను ఆ లంజ కొడుకుని చేసుకున్నా లంజ కొడుకు. గట్ల మాట్లాడద్దు. ఇదిగో ఓ భర్తను గౌరవించాలి. ఎంతటి వాడైనా ఎడ్డోడైనా భర్తే, గుడ్డోడైనా భర్తే. అందుకే నేను ప్రేమకు పెద్ద పిట్ట అంట, గౌరానికి గంగెట్లోడు అంట, పావురానికి పందికొక్క అంట. అంటే నీ ప్రేమ గిట్టుంటది. నా ప్రేమ గగ్గెద్దులు అంటే నువ్వు ప్రేమ కొద్ది పిలిచినట్టే. నీ ప్రేమ ఆ లంజ కొడుకు దుబాయ్ అట్లనే కదా నన్ను నేర్చుకుంటాడు. నేను మాట తప్ప బిడ్డ, నేను నన్ను ఏలు పెట్టి చూసినోళ్ళు లేరు బిడ్డ. అయితే ఆ లంజ కొడుకు దుబాయ్ పోయింది అని చెప్పి నేనేం చేసిన బిడ్డ, పొద్దుగల
మొగోడేమో కష్టపడి పోరాలని చదవాలని దుబాయ్కి పోతే నువ్వు ఇక్కడ పొద్దుకి పోయిన మా పనులకు పోయినట్టయింది. బిడ్డ ఇప్పుడు నీకంటే విచిత్రం అనిపించింది. సీడు పొలాలు ఉన్నాయి, పొద్దుటీలు బెరుకులు తీయబోయినా, మాపటీలు బెరుకులు తీయబోయినా, పొద్దుగలకు మాపగలకు పోయి 70 రూపాయలు సంపాదించుకున్న బిడ్డ. పొద్దు మాపనంటే పనికి పోయినావన్నట్టు. పనికి పోయినా మరి ఎటు పోయినావంటే ఇంకా నువ్వేనా దండుందా అని నేను పనికి పోయి 70 రూపాయలు పెట్టి సీర కొనుక్కున్నా. 70 కాదే 50 రూపాయలు. అదే బిడ్డ 70 రూపాయలు పెట్టి సీర కొనుక్కున్నా. మంచి ఖరీదైన చీరే. ఖరీదైంది, కట్టుకుంటే ఖరాబ్ అవుతుందని దాచుకున్న బిడ్డ. చీరను దాచుకుంటూ ఇవన్నీ బయట పెడుతుంది. ఇదేం బుద్ధి నీ బుద్ధి సల్లగా. అబ్బో ఖరాబ్ కాదా బిడ్డ? ఖరాబ్ కాదు, మంచి కట్టుకో లక్షణంగా మంచిగానే ఉన్న బిడ్డ నాకేంది. మంచిగా చీరని ఎప్పుడు కడుతావు మరి? మంచిగానే ఉన్న బిడ్డ నాకేంది. నువ్వు మంచిగా ఉన్నా కానీ నాకు నీ నోరు బాగా దురుసైంది. నేనేమన్నా బిడ్డ, నువ్వు తమ్ముడు ఉండవు. నిన్ను కాదంటే బిడ్డ కొడుకోర కనిపిస్తాను. మా పంతులు అడుగుతా చెప్పను కానీ ఆ చెయ్యి గట్ల కాదు కానీ అసలు ఏదో తేడా కనబడతాను నీ దగ్గర. అన్ని బరాబరే ఉన్నాయి. ఏమనుకోవద్దు మళ్ళీ నన్ను ఏమనొద్దు అంటే నీ మీద ఒట్టే. ఏ గాడ గారు గీడ ఒకటే ఉండే ఒకటి లేకపోయా. అందుకే నేను అన్నది అసలు ఈ తేడేంది అడిగినా ఇంకేనా నేను చిన్న ఉన్నదో పెద్ద ఉన్నది ఏమైంది దానికింత మంది పెడతాను. అందుకే మన బిడ్డను పడితే ఏం తెలియదో తీసుకురాబడితే చిన్న ఉన్నదో పెద్ద ఉన్నది గిట్టెట్టున్నదంట. అది పుట్టుకతో అట్లా పుట్టినావా మధ్య తేడా వచ్చింది. అయితే బిడ్డ నాకు బిడ్డ ఉంది, నాకు ఒక్క బిడ్డ లేక బిడ్డ అని చెప్పి బిడ్డని పెద్దదైనాక పెళ్లి చేసిన బిడ్డ. పెళ్లి చేసినాక దసరా పండుగ అల్లుడు వచ్చింది. అయ్యో రాక అల్లుడు వచ్చిండు అని చెప్పి చికెన్ సెంటర్ కాడికి పోయినా. చికెన్ సెంటర్ కాడికి పోయిన వాళ్ళు నన్ను చూసి వాళ్ళు మోసు. ఎందుకు? అమ్మ పిల్ల చికెన్ లేదన్న. మటన్ షాప్ కాడికి పోయినా. మటన్ షాప్ కాడికి పోయిన వల్ల నన్ను చూసి వాళ్ళు డోర్ మూసుకున్నారు. హాండ్ పిల్ల మటన్ అయిపోయింది. మటన్ లేదా మరి నీకు ఇస్తలేరా? ఉన్నది కానీ నాకు ఇస్తలేదు. ఎందుకు? ఇక ఏమున్నది, 10 మంది కూడిండ్రు, వాడవిన ఓ ఆటను తెచ్చుకున్నారు. అయ్యో మరి వీళ్ళన్న పోగెత్తారని అక్కడికి పోయినా. పిల్ల పోగులు అయిపోయినాయి అన్న. ఎందుకంటాను? ఎందుకంటే ఏం చెప్పాలి బిడ్డ, నేను తెచ్చిన కాడికి చూడలేదు. తెచ్చిన కాడికి చూడలేదు. వాళ్ళు లేదన్నారు, వీళ్ళు లేదన్నారు. కోసికాళ్ళు వాళ్ళు లేదంటే వాళ్ళు మనసు చిన్న వస్తానా అని చెప్పి పక్క మెత్తని కత్తి పెట్టి పోసిన దగ్గర గోలిచ్చిన హోటల్ తెచ్చిన ఆడ తెచ్చిన మాలుడు ముక్కేసుకుంటాడు, సుక్కేసుకుంటాడు. అత్త బొక్కలేదు ముక్క ముద్దుకున్నది అంటాడు. వాడు కట్టాడే మంచిదాన్ని. అయితే గిట్టగానే పెద్ద మరి ఇంకొకటి మరి ప్రిపేర్ చేయి కొంచెం. మరి నీ పేరు అసలు ఇంతకు నీ పేరు నీ పేరు పొద్దుపోతుంది బిడ్డ. నా పేరు ఏమని చెప్పాలి బిడ్డ? మా నాయన మా అమ్మ సంతానం కాలేదని చెప్పి అవునాడబోయింది. అవునవాడ కాదు వేములవాడ. అవునాడబోయింది. పోతే మా నాయన ఏమని మొక్కుకున్నాడు, ఓ కొడుకుని ఇవన్నా మంచుకుంటు, ఓ బిడ్డని ఇవన్నా మంచుకుంటు. కొడుకులు లేని ప్రేమ, బిడ్డ లేని భ్రమ. భగవంతా నాకు కొడుకన్న బిడ్డను కూడా చుట్టుకొబ్బరికాయ కొడతానని మా నాయన. మరి మా అమ్మ ఓ బిడ్డని ఇవన్నా మంచుకుంటు, ఓ కొడుకుని ఇవన్నా మంచుకుంటు. మా అమ్మ ఏం చేసింది, భగవంతా నాకు కొడుకన్న బిడ్డను పుడితే నా తలనీలాలు ఇస్తానని మా అమ్మ మొక్కుకుంది. గుడి లోపల దేవుడికి కమకాయండు. బిడ్డనిస్తేనేమో తండ్రికి కోపం, కొడుకునిస్తేనేమో తల్లికి కోపం అని అడుగాకుంటే ఇటు కాకుండా నన్ను వేసినాక నేను ఇట్లా పుట్టినా. పుట్టుకతోటే గడ్డ మీసాలు ఉన్నాయి. మా నాయన పేరు పెట్టుకున్నాడు, మా అవ్వ పేరు పెట్టుకున్నాడు. ఏం పేరు? మా నాయన వారు ఆడోళ్ళ మల్లయ్య అని మా నాయన వెళ్తాడు. కరెక్ట్. మా అవ్వ గడ్డంగా రావా అని మా అవ్వ. మరి ఎట్లా? నేను ఆడోళ్ళ పని చేస్తా, మగోళ్ళ పని చేస్తాను. ఎట్లనే బిడ్డ ఇక
ఇక నేను ఆడోళ్ళ పని ఏం కదా ఏంటిది ఆడోళ్ళ పని తెల్లారంగా లేస్తా నాటేస్తా కలవ పోతా నువ్వుల పని అంటే దున్న పోతా మూట కొట్ట పోతా అయ్యేటో రావు నీదే నీదే అజ్జి కాదా